హలో హాయ్ అన్న అందరికీ. హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడోలో నడపడానికి నేనైతే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకున్నాను. ఈ వెహికల్ ఏ మోడలు, దీని ప్రైస్ ఎంత, దీని కండిషన్ ఏంది, ఇవన్నీ వచ్చేసి ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి మారుతి డిజైర్ VDI, అంటే మిడిల్ వర్షను. ఇప్పుడు VXI ఎట్లా ఉందో అప్పుడు VDI 20 మోడల్. BS4 వెహికల్, ఇది డీజిల్ వేరియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని అవుట్లుక్ అయితే చూడండి. బండి బయట పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏం లేవు, కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. క్యాబ్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ సహజము, ఇలాంటివి కంపల్సరీ అయితే ఉంటాయి ఏ కార్ తీసుకున్న. ట్యాక్సీ ప్లేటు. టోటల్ అవుట్లుక్ అయితే ఇది కారు. టైర్స్ యొక్క కండిషన్ వచ్చేసి 50-60% అట్లా ఉన్నాయి. ఈ కార్ యొక్క ఇంటీరియర్ లుక్ అయితే చూస్తున్నాను చూడండి. ఓకే, చూసిరు కదా దీని ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తము. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే ఏం కాలేదు. పెద్ద యాక్సిడెంట్లు చేసేసి అవి కోటింగ్ పెయింట్ వేసేసి అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇది మెకానిక్ త్రూలో తీసుకున్నాం మేము. మా ఫ్రెండ్ మెకానిక్ ఉంటే ఆయన దగ్గరనే సర్వీసింగ్ అవుతుండే వెహికల్ వచ్చేసి. అట్లా బాగుంది అని తీసుకున్నాను. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి బ్లూటూత్, FM, స్టీరింగ్కి కూడా ఉంటాయి. సౌండ్ పెంచడానికి తగ్గించడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి బ్లూటూత్ స్టీరింగ్ కూడా ఉంటుంది. 4 పవర్ విండోస్. ఇవైతే ఫీచర్స్, మిగతా అన్నీ యాజ్ యూజువల్. వెహికల్ రీడింగ్ అయితే చూద్దాము. చూడండి, 1,24,828 తిరిగింది. ఈ వెహికల్ ఇంజన్ పరంగానైతే ఏ ప్రాబ్లం లేదు. మెకానిక్ మనోడే కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా నేను కూడా. సో ఈ కార్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూసిరు కదా, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, దీని ఫీచర్స్ ఇవన్నీ. దీన్ని బట్టి దీని రేటు 4,80,000. ఎక్కువనా తక్కువనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి అయితే వెహికల్ ఆన్ చేసి దీని మూమెంట్ సౌండ్ ఎట్లా ఉందో చూద్దాము. అయితే ఇది డీజిల్ కార్ కాబట్టి కొంచెం సౌండ్ అయితే వస్తుంది. కార్ అయితే స్మూత్గా వెళ్తుంది. హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో కోసం కొత్తగా ఎవరైతే కార్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియోస్ హెల్ప్ఫుల్గా ఉండవచ్చు. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తుంటాను.